హాయ్ అండి. ఈరోజు మీకు నేను పక్కా కొలతలతో హోటల్ స్టైల్‌లో ఆయిల్ పూరి, దాంట్లోకి ఒక కమ్మటి కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఏదేది ఎంతెంత వాడుకోవాలి, ఎలా చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించానండి. మీరు ఇంట్లో చేసుకోవటానికి చాలా సులువైన పద్ధతి. మామూలుగా పూరి చేస్తే గనక పిండితో రుద్దితే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఆ పిండంతా ఆయిల్‌లో పడి. అలా కాకుండా మనం ఇలా చక్కగా ఆయిల్ పూరి చేసుకున్నాం అనుకో, ఆయిల్ కొద్దిగా కూడా వేస్ట్ కాదు. అలా ఉంటదనమాట ఆయిల్ పూరి ప్రాసెస్. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 150 గ్రాముల ఆట అంటే గోధుమ పిండి, ఇప్పుడు 150 గ్రాముల మైదా. మనము గోధుమ పిండి ఎంత తీసుకున్నామో మైదా పిండి కూడా అంతే సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. పూరి చేసేటప్పుడు ఇళ్లలో చాలామంది ఏమనుకుంటారంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే పూరీలు బాగా పొంగుతాయనో లేదా మెత్తగా వస్తాయని అనుకుంటారు. పూరీకి మాత్రం ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. అప్పుడే పూరీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. మీరు ఆయిల్ ఎక్కువ వేసారనుకోండి, అవి తపాల చెక్కల్లాగా విరిగిపోతాయి, హార్డ్గా వస్తాయి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, మనకు మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు తడిగుడ్డ కప్పేసి 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మనకి ఈ పిండి నానేలోపు మనం పూరీ కూరని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుందాం. మనకి ఇలా ముక్కలుగా కట్ చేస్తే మనకు బంగాళదుంప అన్నది త్వరగా ఉడుకుతుంది. నేను ఇక్కడ పూరీ కూర చేయడానికి ఒక 1/2 కిలో ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం. చూశారు కదా, ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. మనకు ఇలా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా మిరపకాయలు తినరు అనుకుంటే పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగా మనం ఇలాగైనా పొడవుగా కట్ చేసి వేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు ఏముంది ఆ మిరపకాయని తీసేసి కూర తినేస్తారు. ఇప్పుడు అల్లాన్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు. పోపు చక్కగా వేగిందండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నిమిషాల పాటు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. చూశారు కదండి, 4 నిమిషాలకి మనకు ఉల్లిపాయ అంతా మగ్గి మెత్తబడింది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీరంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూశారు కదండి, బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. మనకు నీళ్ళన్నీ దగ్గరికి అయినాయి, ఉల్లిపాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని వేసుకుందాం.
చాలామంది మామూలుగా అయితే కనుక కొద్దిగా శనగపిండి వేస్తారు. నేనైతే శనగపిండి వేయట్లేదండి. మా టిఫిన్ పాయింట్లో ఎలాగైతే నేను పూరీ కర్రీ చేస్తానో మీకు అలాగే చేసి చూపిస్తాను. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం ఇలా ఉడికించుకుంటే కూర అంతా ఇలా చిక్కబడింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, పూరీ కూర రెడీ అయిపోయింది. ఇరవై నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకుందాం. ఇలా అరచేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం ఎంత కలుపుకుంటే పూరీలు అనేటివి అంత మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం. ఇలా 2 చేతులతో ఇలా తీసుకొని ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. అన్నీ ఒకే సైజులో వస్తాయి ఉండలు. చూసారు కదండి, మనకు 300 గ్రాముల పిండికి 13 పూరీలు వచ్చినాయి. ఇది హోటల్ సైజ్ అనమాట. మీరు ఇళ్ళల్లో చేసుకోవాలంటే కొద్దిగా సైజ్ తగ్గించి తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉండల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకో 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ ఉండలకంతా ఆయిల్ పట్టించాలన్నమాట. చూసారు కదా, ఇలా ఆయిల్ పట్టించుకున్నాం కదా, ఇప్పుడు తడి క్లాత్ కప్పి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. నేను ఇక్కడ హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి లీటర్ ఆయిల్ పోసానండి. మీరు ఇంట్లో చిన్న కళాయి పెట్టి చేసుకోవాలనుకున్నప్పుడు పూరీల్ని సైజు తగ్గించి వేసుకోండి. అప్పుడు మీకు ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఆయిల్ వేస్ట్ అయిపోద్ది, డీప్ ఫ్రైకి వాడినది మళ్ళీ వాడకూడదు అనుకుంటే ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరీలు నొక్కుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండల్లో నుంచి ఒక ఉండ తీసుకొని మిగిలిన ఉండల మీద తడిగుడ్డ కప్పి ఉంచుకుంటే మనకు తడారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పూరీ కర్ర తీసుకొని మనకు కావాల్సిన సైజులో పూరీని నొక్కుందాం. ఇలా నొక్కున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం. మనం ఇలాగ ఒక 4-5 నొక్కి పెట్టుకున్నాం అనుకోండి, వేసుకోవడానికి సులువుగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకు ఆయిల్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. ఎందుకంటే మనకు అదే పొడి పిండి వేసి నొక్కున్నాం అనుకోండి, ఆ పిండి అంతా కళాయిలో పడేసి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. కానీ ఇలా ఆయిల్ పూరి చేసుకుంటే కొద్దిగా కూడా వేస్ట్ కాదు. ఎందుకంటే దీనికి పిండి లేదు కదా, మనం ఆయిల్తోనే చేస్తున్నాం కాబట్టి ఇలా ఆయిల్ పూరి చేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి. పూరీలు సాఫ్ట్గా వస్తాయి, మనకి ఏది వేస్ట్ కాదు. కానీ ఈ పూరీని అప్పటికప్పుడు అలా నొక్కుకొని అలా చేసుకోవడానికే కదా. మామూలుగా పొడి పిండి లాగా చేసుకొని ముందు అక్కడ స్టోర్ పెట్టుకోవడానికి ఉండదు. ఆయిల్ పూరి అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా నొక్కామా వేసేసుకున్నామా, అలాంటి ప్రాసెస్ వాళ్ళకే ఉపయోగపడింది. అంతేగా హోటల్లో మనకు ఆయిల్ పూరి అనేది ఎక్కువగా పెద్ద పెద్ద హోటళ్ళలోనే ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మన రోడ్డు సైడ్ బళ్ళ దగ్గర కానీ చిన్న టిఫిన్ పాయింట్లలో కానీ ప్రిపేర్ చేయాలంటే ఒక మనిషి ప్రత్యేకంగా ఉండాల్సి వస్తుంది. చూసారు కదా, మనకు ఆయిల్ ఇప్పుడు వేడిగా ఉంది. మనము ఆయిల్ పూరి వేయటానికి మీడియంగానే వేడి చేసుకోవాలి. స్టవ్ను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటేనే పూరీలు అన్నవి వేసిన ప్రతి పూరి చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. అదే మన పిండి పూరి అయితే కనుక బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. ఎందుకంటే అది పిండితో నొక్కుతాం కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే కనుక అవి తెల్లగా వస్తాయి, కాలవ అసలు. ఆయిల్ పూరీకి పిండి పూరీకి ఉన్న డిఫరెన్స్ ఇది. మీరు కావాలంటే కనుక ఇంట్లో ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, మనం ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే ఆయిల్ పూరి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ఆయిల్ వేస్ట్ అవ్వదు, టైము సేవ్ అవుతుంది, తినడానికి రుచిగా ఉంటుంది. ఇదండి ఆయిల్ పూరి ప్రాసెస్. ఇక్కడ పూరీ కూర కూడా వేడిగా ఉంది, పూరీలు కూడా వేడిగా వేసుకున్నాం కదా. చూస్తున్నారు కదా, ఇలా తుంచుతుంటే ఎంత సాఫ్ట్గా ఉందో. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.